1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్జీ జనరేషన్ అంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ప్రెజెంట్ మీ ఏజ్ 12 నుంచి 27 మధ్యలో ఉంటే మీరు జెన్జీ జనరేషన్కి సంబంధించిన యూత్ అన్నమాట. అయితే రీసెంట్గా చేసిన ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ జనరేషన్లో 100కి 90 మంది రిచ్ అవ్వాలని కలలు కంటున్నారు. మీరు అడగొచ్చు, అదేంటి భయ్య మిగతా జనరేషన్ వాళ్ళు రిచ్ అవ్వాలి అని కోరుకోలేదా అని. కానీ మన ముందు జనరేషన్ వాళ్ళు మోస్ట్లీ ఎలా ఆలోచించేవారంటే ఇల్లు కట్టడానికి సరిపడా డబ్బులు సంపాదిస్తే చాలు అని ఫీల్ అయ్యేవారు. అందులో ఒక 20% పీపుల్ మాత్రమే రిచ్ అవ్వాలి అని అనుకునేవారు. కానీ వాళ్ళలో కూడా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు సంపాదించింది మాత్రం 0.1%. అయితే జనరేషన్ వాళ్ళు రిచ్ అవ్వాలి అని కలలు కంటున్నారు, కానీ అసలు రిచ్ అవ్వడానికి ఏం చేయాలి అని క్లారిటీ లేదు. ఎలా అయినా చేతి నిండా డబ్బులు సంపాదించాలి, లగ్జరీస్ అనుభవించాలి అని కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి మైండ్ సెట్ ఉండడం తప్పేమీ కాదు. కానీ రిచ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ కలలు కంటే సరిపోదు కదా, దానికి మన ఎఫర్ట్స్ కూడా తోడైతేనే మన డ్రీమ్స్ రియాలిటీలోకి మారుతాయి. అయితే ఈ జనరేషన్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా పాయింట్ నెంబర్ 1, ఈ జనరేషన్ వాళ్ళకి డ్రీమ్స్ చాలా పెద్దవి అనుకున్నాం కదా. అంత పెద్ద డ్రీమ్స్ ఉండి కూడా వాళ్ళు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? లేజినెస్. ప్రజెంట్ యూత్ చాలా మందిలో అసలు యాక్టివ్నెస్సే ఉండట్లేదు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది, అదేంటంటే కావాల్సిన ప్రతిదీ చేద్దాగా వచ్చేయడం. ఫుడ్ నుండి వీడియో గేమ్స్ వరకు, న్యూస్ నుండి ఎడ్యుకేషన్ వరకు, ఇలా ప్రతిదీ ఉన్న చోటు నుండి యాక్సెస్ చేయగలిగితే బద్ధకం కాకపోతే ఇంకేం వస్తుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్లేగ్రౌండ్లో 2 పిల్లలు ఆడుకుంటున్నారు. అలా ఆడుకునే ప్రాసెస్లో కింద పడి వాళ్ళిద్దరికీ దెబ్బలు కూడా తగిలాయి. అయితే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తనని ఆడుకోవడానికి పంపించడం మానేస్తారు, కానీ రెండో అబ్బాయిని మాత్రం ఎప్పట్లాగైనా ఆడుకోవడానికి పంపిస్తారు. ఈ సినారియోలో ఫస్ట్ అబ్బాయి సెన్సిటివ్గా మారిపోతాడు, మిగతా వాళ్ళతో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ సెకండ్ అబ్బాయి మాత్రం ఫిజికల్గా ఇంకొంచెం యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి ఈ వీడియో చూసే పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకటే చెప్తా, మీ పిల్లలు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా ఆర్ దేనికైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ముద్దు చేయడం మానేసి మీ పిల్లలే వాటిని డీల్ చేసేలా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కష్టాన్ని కూడా అలవాటు చేయండి. ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, సిచ్యుయేషన్స్ని ఎలా డీల్ చేయాలి అన్నది నేర్పించండి. అలా కాకుండా అన్నీ చేద్దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇదే మైండ్ సెట్తో బయట సొసైటీలో వాళ్ళు అస్సలు సర్వైవ్ కాలేరు. పాయింట్ నెంబర్ 2, మన లైఫ్ ముందుకు నడవడానికి డబ్బులు ఇంపార్టెంట్ ఒప్పుకుంటా. కానీ ఈ జనరేషన్లో ఈ కోరిక మరీ ఎక్కువగా ఉండడానికి 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ లగ్జూరియస్ కార్స్, లిక్విడ్ క్యాష్ ఏ వీడియోలో ఉన్నా వాటికి ఎక్కడ లేని వ్యూస్ అండ్ లైక్స్ కనబడతాయి. అంటే ఇలాంటి కంటెంట్ బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పదే పదే చూడడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అలాంటి వాటికే ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతుంది. రీజన్ నెంబర్ 2, షో ఆఫ్. ఈ జనరేషన్లో యూత్ సగం మంది సంపాదించాలి అనుకుంటున్నది షో ఆఫ్ కోసమే. అదేంటి ఇంత కష్టపడి కొనుక్కున్న బైక్ కానీ కార్ కానీ ఎవరికి చూపించకుండా ఇంట్లోనే దాచేసుకోవాలని మీరు అడిగితే నా పాయింట్ అది కాదు. కొన్ని వస్తువులు మనకి పెద్దగా అవసరం లేకపోయినా అందరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉంటే తప్పేంటి అని చెప్పి కొనేస్తారు. తర్వాత వాటిని పోషించలేక కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన ఒక బైక్ తీసుకున్నారు అనుకుందాం. దానికి మైలేజ్ తక్కువ అయినా దాని లుక్ బాగుంది అని చెప్పి పెద్దగా దాంతో పని లేకపోయినా ఈఎంఐలో తీసుకున్నారు. ఇప్పుడు కొన్న బైక్ కొత్తలో బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత పెట్రోల్, ఈఎంఐ బర్డన్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అందరి ముందు మనకి ఒక రేంజ్ తీసుకొస్తుంది అని ఫీల్ అయ్యి కొనుక్కున్న బండే మనకి బర్డన్గా మారిపోయింది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదైనా మీకు నిజంగా అవసరం అనిపిస్తేనే తీసుకోండి. అలా కాకుండా అందరూ చేస్తున్నారు, అందరూ కొనుక్కుంటున్నారు అనుకుంటే మాత్రం తర్వాత కష్టపడాల్సింది మీరే. పాయింట్ నెంబర్ 3, మనందరికీ డబ్బులు కావాలి, కానీ దానికోసం పెద్దగా కష్టపడకూడదు. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్గా రాత్రికి రాత్రే రిచ్ అయిపోవాలి, రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోవాలి. ఇదే మైండ్ సెట్తో మ్యాక్సిమం పీపుల్ బెట్టింగ్ లాంటివి ట్రై చేసి జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్లో అయినా ఇన్స్టెంట్ సక్సెస్ అనేది చాలా పెద్ద అబద్ధం. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన వెపన్స్ ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ. మీరు చేయగలను లేదా చెయ్యాలి అనుకున్న ఒక్క పని మీద ఫోకస్ చేసి దానిలో కన్సిస్టెన్సీ చూపించగలిగితే సక్సెస్ అండ్ మనీ రెండు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సో గైస్, ఈ వీడియోలో నేను చెప్పిన 3 పాయింట్స్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఏ పాయింట్ నచ్చింది ఆర్ ఏ పాయింట్ నచ్చలేదు, అసలు ఈ జెన్జీ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.